ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి రాజులు 8వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుకుందాము. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండి. ఈరోజు దేవుడు మనల్ని విడువక వదలక మన పితరులకు ఏ రీతిగా తోడుగా ఉన్నారో అదే రీతిగా మనకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్నవారు వదలవచ్చు, విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. మనల్ని పోషించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మన సమస్యల నుండి విమోచించే దేవుడు ఆయనే. ఐగుప్తులో బానిసల కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలను వదలక విడువక తోడుగా ఉండి నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపించే దేవుడు. మన జీవితాల్లో ఏది అవసరమో సమస్తము ఆయనకు తెలుసు. ఏ రీతిగా మన సమస్యను పరిష్కరించాలో మనల్ని సృష్టించిన దేవునికి తెలుసు గనుక ఎల్లప్పుడూ ఆయన మీద విశ్వాసం, నమ్మకం కలిగిన వారముగా ఉంటూ, ఆయన తోడు కోసం ఎదురు చూసేవారుగా ఉంటూ, దేవుడు కలుగు చేసే ఆ గొప్ప కార్యాలు పొందుకోవడానికి ప్రయత్నం చేసేవారంగా మనం ఉండాలి. ఈరోజు మనుషులందరూ వదిలిపెట్టవచ్చు, మనుషులందరూ విడనాడవచ్చు, కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మనకు తోడుగా ఉండే దేవుడు. కనుక ఆయన మీద విశ్వాసంతో, నమ్మకంతో ఉంటూ మీ జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల పొందుకుని ఆయన తోడును కోరుకుంటూ జీవితంలో సమృద్ధైన మేలులతో జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన తోడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా పితరులకు ఏ రీతిగా తోడుగా ఉన్నావో అదే రీతిగా మాకు తోడుగా ఉండి మమ్మల్ని విడువక వదలక మమ్మల్ని సంరక్షిస్తూ నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసిన నీ వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసంలో బలపడే భాగ్యాన్ని కలుగు చేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను దేవ కరుణించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలను దేవ కరుణించి వారి జీవితాల్లో వాటి నుండి విమోచించి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలము చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.